గజేంద్రుడు శివుణ్ణి తపస్సు చేసి వరం కోరుకుంటాడు. మీరు నా గుండెల్లోనే ఉండాలి, ఎవరికీ దక్కకూడదు, నాతోనే ఉండాలని వరం కోరుకుంటారు. అలాంటి వరాలు, విపరీతమైన కోరికలు, నేను అందరి వాడిని, అందరితోనే ఉండాలి అన్న గజేంద్రుడు వినిపించుకోకుండా తన గుండెల్లోనే దాచుకుంటాడు. శివుడి కోసం తర్వాత బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, భక్తులందరూ కోరగా ఆయన బయటకు వచ్చి గజేంద్రుడేమో మరణిస్తాడు. నువ్వు ఇష్టపడే కదా నా దగ్గర ఉంచుకున్నానని గజేంద్రుడు అంటే, నువ్వు స్వార్థంగా కోరుకున్నావు, అందుకే నీకు మరణం వచ్చింది అని చెప్పి అంటాడు. మనమైనా ఏ కోరికలు కోరుకున్నా, ఏ వ్యాపారాలు చేసినా స్వార్థం ఎక్కువ చేసుకోకూడదు. స్వార్థం ఉండాలి మనుషుల్లో, కాకుంటే 10కి 2%, 1% ఉంటే అన్నీ సమయంగా జరుగుతాయి. గజేంద్రులాగా మొత్తం నాకే అన్నామనుకో, కాడికి ఆయనలాగా పతనం అవ్వక తప్పదు. ఆనాడు శివుడు స్వార్థంగా ఉండకూడదని చెప్పారు. అది తెలుసుకుని మనం ఇప్పుడు జాగ్రత్తగా మితంగా సంపాదించుకుంటే ఉంటుంది. అదే శివుడు, అదే గజేంద్రుడు మీ కాలికాడు ఉండాలి, మీతో ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి, మీ పక్కన ఉండాలని కోరుకుని చక్కగా ఆయనతోనే ఉండేవారు. అలా కాకుండా ఎవరికి దక్కకూడదు, నాకే దక్కాలి, నాతోనే ఉండాలి అన్నారు కాబట్టి అది బాగా స్వార్థం కాబట్టి ఆయనకు అర్థమైంది. అలా పతనం అయ్యాడు ఆయన.